గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ మహిళలు వరల్డ్ కప్ సాధించాక మొట్టమొదటిసారి సాయి చరణి రాయలసీమ బిడ్డగా రాయలసీమ జిల్లా అయినటువంటి కడప జిల్లాలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎన్ని గంటలకు కడపకు చేరుకుంటారు, ఆమె టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే మనతో పాటు ఆ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, భరతన ఎలా ప్రోగ్రామ్ ఎలా ఫిక్స్ అయింది, ఏంటి అసలు? మొట్టమొదటిగా చెప్పదలుచుకుందంటే శ్రీచర్ని అనే అమ్మాయి మన కడప జిల్లా అమ్మాయి అవడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడే తెలిసిన సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2.5 కోటి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 జాబ్ కూడా అన్నారు. గ్రూప్ 1 జాబు అదేవిధంగా ఒక 500 గజాలు కడపలో కూడా స్థలం ఇస్తున్నారంట. ఇప్పుడే ఏసీఏ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చెప్పారు. సో ఏసీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ గారి ప్రోత్సాహము అందరి వల్ల ఆ అమ్మాయి ఈరోజు కడప క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహము అందరూ ఉండడం వల్ల ఈరోజు భారతదేశం తరఫున ఆడి మరీ ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించడము ఇవన్నీ జరిగింది. దీనివల్ల మనకి మన కడప జిల్లా అమ్మాయి తెలుగు అమ్మాయి కాబట్టి మనం ఆ సత్కారము ఇది అన్ని మనం చేయాలి కాబట్టి సన్మానించాలి కాబట్టి చేస్తున్నాము ఏసీఏ సహకారంతో. సో సాయంకాలం 5:30-6కి కడపకి చేరుకుంటుంది. 7 రోడ్స్ దగ్గర నుండి మనం రాజీవ్ మార్గ్ ఎర్రమకపల్లె సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు మా క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మెంబర్లు అందరం కలిసి ముఖ్యంగా కడప క్రికెట్ అసోసియేషన్ మనం గర్వకారణం కాబట్టి ఈ అసోసియేషన్లో నుండి పోయి ఆ అమ్మాయి ఆడింది కాబట్టి మనం సన్మానించే బాధ్యత అవసరం చాలా ఉంది. ఇదంతా చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది శ్రీచరణి అనే ఉద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమం ఇది 6:30 నుండి 7:30 వరకు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. ప్రధానంగా కడప క్రికెట్ అసోసియేషన్ సహకారం అంటే రకంగా ఎక్కడైనా సరే క్రికెట్ అసోసియేషన్ సహకారం లేనిది కొంత మెలకువలు కానీ ఇతరత్ర ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా అంటే ఒక రకంగా ఫస్ట్లో తొలుత ఫాస్ట్ బౌలర్గా ఉన్నటువంటి శ్రీచరణి ఆ తర్వాత తన పందాను మార్చుకుంది, స్పిన్నర్గా మార్చుకుంది. సో కడప క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి సహకారం అందించింది, ఆ తర్వాత ఏసీసీ ఎలాంటి సహకారం అందించింది? కడప క్రికెట్ అసోసియేషన్ అనేది మొదటి నుండి కూడా అమ్మాయికి పునాదులు వేయడానికి ముఖ్య భూమిక పోషించింది. కడప క్రికెట్ అసోసియేషన్లో ఉన్న కొందరు మెంబర్లు, కోచెస్ వీళ్ళంతా కూడా సహకరించారు. ఈ స్థాయికి ఎదగడానికి కారణం అదే. దానిలో ఫాస్ట్ బౌలింగ్ అంటారా, స్పిన్ అంటారా అనే దానిలో ఎన్నుకునే దాన్ని మంచి ఎన్నుకోవడం ఉంది. అంటే ప్రతి వాళ్ళు ఫాస్ట్ వేస్తారు కానీ స్పిన్ అందరూ వేయలేరు. ఆ స్పిన్ బౌలింగ్ అనేది చరణి వేసి సక్సెస్ అవ్వడం వల్ల ఈరోజు భారతదేశానికి ఒక ముఖ్య భూమిక పోషించి వరల్డ్ కప్ రావడానికి ముఖ్య కారకురాలైంది. అదేవిధంగా ఏసీఐ కూడా అన్ని విధాలా సహకరిస్తూ వచ్చింది. ప్రతిసారి ఆ అమ్మాయికి క్యాంపులు చేయడం, మహిళా క్యాంపులు పెడుతూ మంగళగిరి కానీ విజయవాడ కానీ అదేవిధంగా వైజాగ్లో కానీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడా క్రికెట్ని మరింత అభివృద్ధి చేసేదానికి అన్ని వనరులు ఇది కూడా చేస్తుంది. సానా సతీష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేసినేని చిన్ని గారి ప్రెసిడెంట్గా ఉండడము, సానా సతీష్ గారు సెక్రటరీగా ఉండడము వీళ్ళందరూ కూడా క్రికెటర్లకి పారితోషికంలో కానీ ఇంకొక ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ అన్ని విధాల పూర్తిగా సహకరిస్తుంది. అదేవిధంగా అన్ని అసోసియేషన్స్ కూడా అదేవిధంగా సహకరిస్తుంది. చెప్పుకోదగ్గ పరిణామం ఏంటంటే ఇటీవల మనం చెప్పుకోదగ్గది గతంలో బడ్జెట్ అనేది చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన చిన్ని గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సానా సతీష్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా జిల్లాలకు ఇచ్చే బడ్జెట్ కూడా పెంచడము, అవకాశాలు మరింత దగ్గరికి తీసుకెళ్ళాయి. అంటే ఇప్పుడు సబ్ సెంటర్లు పెట్టడం కానీ జమ్మలమడుగు ఇంకా కొత్తగా మేము పెట్టబోయేది జమ్మలమడుగు ఇట్లా ఒక 2-3 సెంటర్లు అదనంగా ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఇది చేస్తున్నాం. అదేవిధంగా మహిళా క్రికెట్కి మనం కడప జిల్లాలో కూడా మేము కూడా గత 3 ఏళ్ల నుండి పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అమ్మాయిలు ఇక్కడ వరకు రావాలి అని అంటే టౌన్లో నుండి ఇక్కడ వరకు రావాలంటే కష్టం అనేసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కూడా మేము లీజుకి అడగడం జరిగింది. మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అమ్మాయిలకి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ అమ్మాయిలకే
ఆ స్టేడియంలో కోచింగ్ ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా మేము ఆల్రెడీ గత 3 ఏళ్లలో ఇచ్చాం. నిన్న ఒక నెల క్రితం కూడా ఎస్పీ గారిని కలిసి, సార్ ఇట్లా ఉంది, అమ్మాయిలు అక్కడ అంత దూరం అయితే రావడం లేదు, పంపించలే పరిస్థితి కూడా లేదు, అంటే సెక్యూరిటీ ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినచో మేము కూడా దాని మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ మేము చేస్తాము. అదేవిధంగా మీరు కూడా ఇది చేసుకోవచ్చు. అమ్మాయిలకి అక్కడ సెక్యూరిటీగా ఉంటుంది, దగ్గర రావడం పోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అది మరి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రధానంగా ఈ రోజు చూస్తే ఏదైతే సాయి చరణి ఒక గ్రామీణ ప్రాంత బిడ్డ, శ్రీచరణి ఒక గ్రామీణ ప్రాంత బిడ్డ. అయితే గ్రామీణ ప్రాంత బిడ్డలు ఎవరైనా సరే క్రీడా రంగంలో కొంత రాయలసీమలో వెనకబడుతూనే ఉంది. ఎందుకంటే క్రీడా రంగంలో కొంత రాణించలేరు అన్నటువంటిది, కొంత తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం తక్కువ. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్రీడా రంగాన్ని భవిష్యత్తులో అంటే చరణిని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసే ప్రయత్నాలను కొనసాగే అవకాశం ఉంది. డెఫినెట్‌గా కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ప్లేయర్లు అయినటువంటి కొందరిని ఉపయోగించి టాలెంట్ హంట్ అనేది ఒకటి పెట్టి, ఈ గ్రౌండ్‌లలో పల్లె ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళకున్న నైపుణ్యాన్ని బయటకు తీయడానికి ఒక టీములు వేసి అక్కడికెళ్ళి మండలాల్లో ఎలా వేస్తున్నారు, ఏమి సబ్ సెంటర్‌లలో నందలూరు కానీ, ఇట్లా బ్రహ్మంగారు మఠం కానీ, ప్రొద్దుటూరు కానీ, రాయచోటి కానీ, ఇట్లా అన్ని చోట్లకు కూడా వెళ్ళి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉమెన్‌కి కానీ, అదేవిధంగా మెన్‌కి కానీ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తుంది. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు శ్రీచరణి రకంగా గ్రామీణ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక కడప క్రికెట్ అసోసియేషన్? ఇది చాలా సంతోషకర విషయం అండి. ప్రపంచ స్థాయిలో మన భారతదేశ పటాన్ని అత్యున్నతగా స్థానానికి తీసుకెళ్లిన శ్రీచరణికి ముందుగా హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో మన శ్రీచరణి ఇంత ఉన్నత స్థాయికి చేరడము అందరూ ఆనందక విషయము. అలాగే ఇప్పుడు ఉన్న ఆడపిల్లలు క్రీడా దీంట్లో రావడము ఏంటి అది అన్న ఈ తల్లిదండ్రులకు ఒక సవాలు విసిరిందని మనం చెప్పుకోవాలి. సో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి, ఎలా చూడాలి శ్రీచరణి ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా ముప్పు తిప్పలు పెట్టింది ఎవరినైనా సరే, ఏ టీంనైనా సరే. ఒక రకంగా మన కడప బిడ్డగా ఉండి కూడా స్పిన్నింగ్ లో ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి, అంటే ఒక రకంగా కట్టడి చేసేందుకు, రన్లు కట్టడి చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు, ఎలా ఫీల్ అవుతున్నారు? సో యాక్చువల్గా శ్రీచరణి ఒక నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ తనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. నేను కడప డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ కోఆర్డినేటర్, నా పేరు కె విష్ణుమోహన్ రావు. సో అమ్మాయి ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కానీ, క్యాంప్కి వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడడము, ఎక్కువ ప్రాక్టీస్ చేసేది. తనదైన శైలి అనేది చూపిస్తూ వచ్చింది. అనతి కాలంలోనే దేశంలో అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడడంలో కడప జిల్లాని ఎక్కడికో తీసుకుపోయింది. ఇప్పుడు ప్రతి జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఈ శ్రీచరణి ఎవరు ఇంత చిన్న వయసులో దేశానికి ఆడమైంది, దట్టు ఒక పల్లె ప్రాంతం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమైంది. ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ వీరపనేనిపల్లి, అటువంటి పరిస్థితుల్లో సమకాలీన ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ తనదంటూ తన శైలిలో తను రాణిస్తూ వచ్చింది. రావడమే కాకుండా తను ఏమి అనేది భారతదేశం మొత్తం చూసింది. సో ఇంతవరకు నాకు తెలిసి ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ ఇండియాకి ఆడుతూనే వచ్చినారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉండేటువంటి స్క్వాడ్లో కూడా ప్రతి మ్యాచ్ ఆడింది. ఎందుకు ఆడింది? ఈమె కన్నా బౌలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఈమె శైలి వేరు, ఈమె వేసే బౌలింగ్ శైలి వేరు. ఈ బౌలింగ్ మ్యాక్సిమం బాల్ కట్ అవుతుంది, బాగా స్పిన్ అవుతుంది. ఏ బాల్ ఎట్లా వేస్తుందో అనేది అర్థం కాని పరిస్థితి. ఇదే గతంలో జరిగిన మ్యాచ్ల్లో కూడా ఈ ఆస్ట్రేలియా క్యాప్టెన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్, వీళ్ళంతా సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్స్ చెప్పింది ఒకటే మాట చెప్పారు. సో తను ఆడడం అంటే అది వైవిధ్యమైన బౌలింగ్, అంత ఈజీగా త్రూఅవుట్ టోర్నమెంట్ చూస్తే ఎక్కువ ఎకానమీ బౌలింగ్ వేసింది ఒక శ్రీచరణి మాత్రమే. శ్రీచరణి వేసిన బౌలింగ్ అనాలిసిస్ చూస్తే అందరికన్నా కట్టడి చేసి తక్కువ రన్స్ ఇచ్చి ఎక్కువ వికెట్లు తీసుకున్నటువంటి అమ్మాయి. సో మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో ఆ పాప తన సైడ్లో వికెట్లు తీస్తూ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే కెప్టెన్ల టీం మొత్తం ఒకటే మాట చెప్పారు, ఏదంటే ఎవరిని ఈవెన్ పక్కన పెట్టినప్పటికీ ఆ పాపను మాత్రం పక్కన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బికాస్ ఆ బౌలింగ్ బాగా వేస్తుంది. ఒకటి హైలీ డిసిప్లిన్ గర్ల్, హైలీ డిసిప్లిన్ అనమాట. అంటే ఎవరితో కూడా కక్షలు కార్పణ్యాలు అవన్నీ వద్దని గతంలో కూడా ఒకసారి ఫోన్ చేసినప్పుడు అమ్మాయికి చెప్పినాను. సో నువ్వు అందరితో మింగిలే ఉండాలి, అందరినీ కలిసి పెట్టాలి, ఒక జట్టుగా ఉండకూడదు. యూ మస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ అమాంగ్ ఆల్ ప్లేయర్స్, కలిసిమెలిసి ఉంటేనే కలుదొస్తుగా ఉన్నట్టుగా ఉంటుందమ్మా. కాబట్టి నువ్వు కొత్తగా ఎంటర్ అయినావు ఇది ఎరినాలోకి, కాబట్టి నీ గురించి ప్రతి ఒక్కరు రక్షించాలా. ప్రతి ఒక్కరు ఈ పొద్దు దేశం చూస్తామని చెప్పక్క అంటే కేవలం కడప అనేది బాంబుల గడ్డ కాదు, కడప అనేది ఏంది అనేది దేశాన్ని మొత్తం ఒంటి చేత చూపించింది ఆ పాప.
ఎందుకు ఆ పాప చేసినటువంటి కృషి అలాంటిది, పట్టుదల అలాంటిది. ఎన్నో వైవిధ్యాలు చూసింది ఆ పాప. ఫస్ట్ స్ప్రింటర్గా వెళ్ళింది, తర్వాత రన్స్ చేసింది, ప్రాక్టీస్ చేసింది, ఖోఖో ఆడింది, కబడ్డీ ఆడింది, అన్నీ ఆడింది. కానీ ఆమెకు ఎక్కడ కూడా ఆమెకు తృప్తి ఇవ్వలే తనకంటూ. కానీ వాటితో ఆడుతూ వీళ్ళు దొరికినప్పుడంతా క్రికెట్ కూడా ఆడేది. సో క్రికెట్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నతో యుద్ధం చేసేది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఇది అగెనిస్ట్. క్రికెట్ వద్దు క్రికెట్ వద్దనే వద్దు, మనకు మన పిల్లలు ఏదో ఉంటుంది చేసుకుంటుంది చదువుకుంటే అట్లా. కాకపోతే ఈ పాపకు ఉండేటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళకు ఒక మినిమం ఉన్నాడు మన ఫ్రెండ్ అతను ప్రోత్సాహం ఎక్కువ ఉండింది అనమాట. అలా ఎలాగైనా కానీ ఈ అమ్మాయిని పట్టుకుని రావాలని చెప్పేసి ఆ అమ్మాయిని క్రికెట్కి డైవర్ట్ చేశాడు. చిన్నగా వాళ్ళ నాన్న కూడా వాళ్ళ మామూలుగా ఒప్పించినాడు. ఒప్పించిన తర్వాత ఈ పాప దిగినీకృతమైనటువంటి కృత నిశ్చయంతో ఎలాగైనా చేయాలి కసితో ఆ అమ్మాయి ఈరోజు ముందుకు నడిచింది అనమాట. ప్రతి మ్యాచ్లో ఎక్కడ పోయినా కానీ చరణి 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 అంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరు హర్మన్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆమెకు ఫిదా అయిపోయినారు. ఆ అమ్మాయి వేసేదాన్ని డిసిప్లిన్ చాలా కామ్గా తీసుకుంటుంది. ఇబ్బంది తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్ వేయాలంటే చాలా కష్టం. అటువంటిది మామూలుగా మన ఇండియాలో ఏ ట్రెడిషన్ కానీ స్పిన్నర్స్ అనేవాళ్ళు లాస్ట్లో వస్తారు. కానీ మీ మీద నమ్మకంతో ముందుగానే వచ్చి వికెట్లు తీయడము, దానివల్ల చేయడం వల్ల చాలా అద్భుతమైన వేసింది. ఫ్యూచర్లో ఈరోజు నేను చెప్తున్నాను, ఒక 4 years లోపలనే శ్రీచరణి ఫ్రమ్ కడప విల్ బికమ్ ది ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అవుతుంది. ఇది నేను ఆశాభావం వ్యక్తిస్తున్నాను. ప్రతి మ్యాచ్ ప్రిడిక్ట్ చేసినాను. ఆల్రెడీ కప్పు మంది అని చెప్పినాను. నేను జరిగింది ఖచ్చితంగా జరిగిందండి, 100%. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద శ్రీచరణి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మనం చూడొచ్చు, ఇక్కడ ఈ రాజారెడ్డి స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు స్టేజీ పైన కూడా ఎల్సిడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎల్సిడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా వీక్షించే విధంగా, అంటే ఒక రకంగా ఇక్కడ పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు. ఏదైతే శ్రీచరణి మొట్టమొదటిసారి అంటే కడప ముద్దుబిడ్డగా, అంటే రాయలసీమ ముద్దుబిడ్డగా ఆమెను ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఆమె కృషి పట్టుదల మొత్తానికి ఏదైతే రన్స్ను కట్టడి చేయగలటువంటి నేపథ్యం, అంటే రన్స్ను కట్టడి చేయాలంటే ఒక రకంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఈ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తను రన్స్ కట్టడి చేయడంతో పాటు అటు పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ ఈ జరిగినటువంటి వరల్డ్ కప్లో కూడా ఆమె కట్టడి చేయడంతో పాటు పెద్దగా స్థాయిలో వికెట్లు కూడా తీసుకుంది. అంటే ఒక రకంగా స్పిన్ బౌలింగ్ చాలా తక్కువగా ప్రిఫర్ ఇస్తారు, ఎందుకంటే మొదట్లో ఫాస్ట్ బౌలర్కే ఇస్తారు, ఆ తర్వాత స్పిన్నర్కి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా స్పిన్నర్కి మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మధ్యలోనే స్పిన్నర్కి అవకాశం ఇచ్చారంటే ఇది ఒక రకంగా ఆమె చేస్తున్నట్టు, అంటే రన్స్ కట్టడి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తను ఇక్కడ ఏదైతే అకాడమీలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సార్లు కూడా క్రికెట్ ఆడిన సందర్భంలో కూడా తను వేసిన బౌలింగ్ పై తృప్తి చెందకపోతే మరోసారి ప్రాక్టీస్ చేసేది. అలా ప్రాక్టీస్ చేయడం వల్లనే ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఆమె ఇండియన్ టీంలో సెలెక్ట్ కావడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధించడంతో పాటు భవిష్యత్తులో కడప బిడ్డ వరల్డ్ కప్ కావచ్చు, ఇతరత్ర ఇండియన్ టీంకు ఒక రకంగా కెప్టెన్గా కూడా వ్యవహరించే అవకాశాలు లేకపోయినటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.